Hey guys, welcome back to YouTube channel Tejas Priya Official. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఎస్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది అయితే మమ్మల్ని అసలు ఫుల్ లెంత్ వీడియోస్ చేయమంటున్నారు. అది అవ్వడం లేదు గైస్, బికాస్ నేను వర్క్ చేస్తున్నారు. వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తను వర్క్ వెళ్ళి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోతున్నారు అనమాట. అందుకే దానివల్ల మాకు వీడియోస్ లెంత్ వీడియోస్ చేయడానికి అవ్వడం లేదు. బట్ నేను అడుగుతున్నా, అలాగే నేను ప్రెషర్ పెట్టలేను తన మీద, తనకు అయితేనే చేయగలం కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు అని అన్నావు. అవును, కానీ ప్రతిరోజు అడుగుతాను చేద్దామా లేదా అని. అలాగే నేను ఎక్కువ ప్రెషర్ పెట్టంటే ఎంత ప్రెషర్ పెట్టినా తను చేయాలనుకుందే చేస్తాడు. మనం ఎన్నన్నా సరే తను అనుకుందే చేస్తాడు. నా హస్బెండ్ ఎలాగో మరి అందరి హస్బెండ్స్ ఎలాగో లేదో కమెంట్స్లో అయితే చెప్పండి. మనం చెప్పినట్టు వింటున్నట్టు నటిస్తాడు కానీ అసలు అదేం లేదు. మనం చెప్పింది ఏది వెండు. ఎట్ ద ఎండ్కి తేజకి నచ్చిందే చేస్తారు. సో అదనమాట మా హస్బెండ్ అయితే. సరే ఓకే, వదిలేయండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ రోజుది మా పెళ్లి బడ్జెట్ ఎంత అయింది, పెళ్లి ఖర్చులు ఎవరు చూసుకున్నారు, ఖర్చులు ఎవరు చూసుకున్నారు, బడ్జెట్. అగో వినవు, అగో నా మాటలే సరిగ్గా వినవు నువ్వు. బడ్జెట్ ఎంత అయింది, ఖర్చులు ఎవరు చూసుకున్నారు, పెళ్లి ఎవరు చేశారు, దాని తర్వాత చెప్పు మాట్లాడు. ఇవంతా ఏంటి ఎవరు చూసారు అని చెప్పి చాలా మంది అయితే అన్నారు. పెళ్లి బెట్టింగ్ యాప్ మీద చేస్తారు, మీరే చేస్తుంటారు, అది ప్రియా వాళ్ళే చేస్తుంటారు, ఏముంటదిలే బెట్టింగ్ యాప్ లో డబ్బులు వచ్చుంటే చేసేసి ఉంటారు. 2 years అయిపోయి ఉంటారు, 1 year బ్యాక్. ఎవరన్నా సరే ఇంకోటి చెప్తాను, మీరు నిజంగా మాకు బెట్టింగ్ యాప్లోనే మనీ వచ్చింది అని అనుకుంటే ఆ మనీతోని ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, కానీ వేస్ట్గా పెళ్ళికి కూడా అంత ఖర్చు పెట్టుకున్నాము అంటే అది మేము ఎలాగా అప్పులు చేసే పెట్టుకున్నాం తప్ప బెట్టింగ్ యాప్స్ మాకు రూపాయి రాలేదు. అది అంత వేస్ట్. బెట్టింగ్ యాప్స్లో చేయలేదు. ఫస్ట్లో అయితే అసలు నేను నా రూపాయి పెట్టలేదు వెడ్డింగ్ అనేది. నేను పెట్టాను అంటే లైక్ చిన్న బ్రైడ్స్ టూబీకి మా చెల్లి పెట్టుంటుంది, సో తను పెట్టారు. ఇంకా ఏవో చిన్న అరేంజ్మెంట్స్ మాకు వచ్చిన అమౌంట్ లో నేను పెట్టా. అది కాకుండా మాకు అమౌంట్ కూడా ఆ టైంకి ఏం సెట్ అవ్వకపోతే అప్పు చేసుకుని ప్రతి చిన్నది కూడా పెట్టాం. ఏది కూడా ప్రమోషన్ కింద ప్రమోషన్ కింద పెట్టించుకుందాం అనుకున్నాం, కానీ మీది అది సీజన్ కదా, వెడ్డింగ్ ది గట్టి సీజన్. మళ్ళీ మా మమ్మీ చాలా మంది అడిగారు, అదేంటి ఇంత అర్జెంట్గా పెళ్లి చేసేసుకుంటున్నారు, ఇంత సడన్ గా పెళ్లి చేసేసుకుంటున్నారు. గాయస్, మా పెళ్లి ఎప్పుడో అయిపోవాల్సింది, అసలు ఎప్పుడో మాట్లాడాయి ఇవంతాని. బట్ ఇంకా సిచ్యువేషన్స్కి మాకు అవ్వలేదు. అండ్ మా మాట అబద్ధం అంటే పక్కన స్క్రీన్ మీద చిన్న వీడియో కూడా పెడతాము, అది అప్పుడు ఇదే నేను ఎదగొన్నాను కూడా మీరు చూడవచ్చు. అప్పుడెప్పుడో మా పేరెంట్స్ మాట్లాడుకున్నారు, అప్పుడే అసలు మా వెడ్డింగ్ అయిపోవాల్సింది. బట్ సమ్ రీజన్స్ అంటే యాక్చువల్లీ అప్పుడు మా తాతయ్య చనిపోయి 1 year కూడా కాలేదు. సో మేము ఎక్కువ ఇన్సిస్ట్ చేసి చాలా గొడవ పెడితే మా పేరెంట్స్ జస్ట్ మాట్లాడండి, తర్వాత వెడ్డింగ్ అనేది ఫెబ్లో చేసుకుంటాం కదా అని. ఎప్పుడైనా మమ్మీకి ఒకటే ముందుగానే అనుకున్నారు, మమ్మీ ఫెబ్లోనే వెడ్డింగ్ అనేది, అది ఏ ఇయర్ అయినా సరే మా మమ్మీ ఫెబ్లోనే చేస్తారని అనుకున్నారు. సో ఇది సడన్ అయితే కాదు. తర్వాత ఇంకా మా ఇంట్లో నుంచి సడన్ ఏంటి అసలు, సడన్ గా అనుకుంటే ఎంగేజ్మెంట్ August లో చేసుకున్నాం, వెడ్డింగ్ ఫెబ్లోని. అసలు యాక్చువల్లీ వెడ్డింగ్ కి ఎంగేజ్మెంట్ కి అంత గ్యాపే పెట్టారు, 1 month ఏనంట. మీ అక్క కూడా అది అన్నారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీస్ లో కూడా 1 month గ్యాప్ లోపలే, 1 month లోపలే పెళ్లి అదే ఎంగేజ్మెంట్ అవ్వగానే వెడ్డింగ్ అనేది చేసేస్తారు. సో యాక్చువల్లీ మాది ఎంగేజ్మెంట్ అయిన వెంటనే వీళ్ళ రిలేటివ్స్లోని అంత టైం వరకు అవ్వదు, డిసెంబర్లోనే మీరు పెళ్లి చేసేయాలి అని చెప్పి చాలా అన్నారు. సో అప్పుడే అన్నారనమాట కి ఎంగేజ్మెంట్ అవ్వగానే డిసెంబర్లో అట్లీస్ట్ వెడ్డింగ్ చేసేద్దాము అని చెప్పి. ఫస్ట్ థింగ్ అమౌంట్ సెట్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు అంత ఆబ్వియస్లీ పెళ్లి అనేది చిన్న విషయం కాదు. అండ్ పెళ్లి అనేది అప్పు లేకుండా చేయలేరు గైస్, ఎవరైనా సరే. ఎవరికన్నా మినిమం అప్పు అనేది అవుతుంది. అంటే మేము డబ్బున్న కోసం మాట్లాడేది మిడిల్ క్లాస్, మేమైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిలాంగే కాబట్టి వాళ్ళ కోసం చూస్తున్నాం మేము ఎస్పెషల్లీ. సో మా మమ్మీ డాడీ అయితే ప్రతి దానికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు ఈ నా వెడ్డింగ్ కోసం. అయితే నాకు తెలిసి మొత్తం అంతా వాళ్ళ
మా చెల్లి మా తమ్ముడు కోసం కూడా సేవింగ్స్ చేయకుండా కూడా మొత్తం అన్నీ కూడా నా మీదే పెట్టేశారు. ఎందుకంటే మా మమ్మీది మా డాడీది ఒకటే, పెద్ద కూతురు అవుతే తర్వాత ఇద్దరు కూడా అన్నీ బాగానే ఉంటాయి. ప్రియా ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ థింగ్ అయితే నా హ్యాపీనెస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను మా ఫ్యామిలీ అయితే, మా మమ్మీ డాడీ అయితే చాలా. ఎందుకంటే నేను వెడ్డింగ్లో నేను చూశాను వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంత కింద మీదకి అయ్యారంటే అది నేను నా కల్లారా చూశాను అనమాట. మా పేరెంట్స్ అంత ఫేస్ చేశారు. సో ప్రతిదీ పెళ్లి ఖర్చులు ప్రతిదీ కూడా మా మమ్మీ డాడీనే పెట్టారు. నా సైడ్ నుంచి నేనే చాలా టెన్షన్ తీసుకొని చాలా. తేజ వైపు నుంచి అంటే తనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎవ్వరు ఇవ్వలేదు గాయస్. అస్సలు తనకి 1 రూపీ కూడా ఎవరిది కూడా సపోర్ట్ అనేది లేదు. తన వైపు నుంచి తనే చేసుకున్నాను. సో యాక్చువల్లీ పెళ్ళి వాళ్ళు చెయ్యాలి. సో దాని ప్రకారంగా అప్పుడు మేము డౌరీయా లేక మీరు అడుగుతున్నారు కదా అనేది ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఉండేది. ఫస్ట్ థింగ్ అయితే మా పేరెంట్స్ ఎవరైనా సరే, మా పేరెంట్స్ వాళ్ళైనా సరే డౌరీ అయితే వద్దన్నారు. అండ్ మేము డౌరీకి అయితే అసలు ఎగెనెస్టే. ఎందుకంటే అది కరెక్ట్ కాదు, దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి. దాని తర్వాత ఏంటయింది అంటే ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా నా సైడ్ ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు లేరు. యాక్చువల్లీ ఉండాలి తన వైపు నుంచి. తనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటే నా వైపు కూడా మా పేరెంట్స్కి ఎక్కువ ప్రెషర్ ఉండేది కాదు. కలిసి బాగానే అంతా జరిగేది. అంత అంటే ఇప్పుడు మేము చాలా మా మమ్మీ డాడీ ఎంత అప్పులు అయ్యారో తేజ సింగల్గా కూడా అంతే అప్పులైతే తనకు కూడా అయ్యింది. సో తన వైపు నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే మాకు బాగా జరుగును. సో చాలామందికి అనుకోవచ్చు ఎందుకు సపోర్ట్ ఎందుకు లేరు, ఫైనాన్షియల్గా ఎందుకు సపోర్ట్ లేరు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఫైనాన్షియల్గా లేరు. ఎందుకు లేరు అంటే అది మరి నాకు తెలియదు, అది తేజకే తెలియాలి ఆ రీజన్స్. మరి నిజమే ఎందుకు లేరు అనేది నీకే తెలియాలి కదా. సో ఇంకా సిచ్యువేషన్స్ అలాంటివి గైస్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ మేము కూడా చెప్పలేము. నాకు తెలుసు అంటే ఏంటి ఆ టైంలో ఇంకా అలా జరిగింది, ఏం చేస్తాం. ఇది అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. సో అవి మేము బయటకు చెప్పలేము అంతే. అలాగని వాళ్ళ ఫ్యామిలీ వెడ్డింగ్ ఇష్టం లేదని కాదు, కానీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేరు అంతే. అప్పుడెప్పుడో జరుగుంటే అంత బాగానే జరుగును. అంటే ఎంత ఒక్కటి ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ ల్యాక్ చేస్తే అవి అంతే ప్రాబ్లమ్స్ అవుతాయని మేమైతే అది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఎప్పుడో జరుగుంటే అసలు మాకు ఎంత ప్రాబ్లమ్స్ ఉండకపోతుందేమో వెడ్డింగ్లో, ఫ్యామిలీ ఇష్యూస్లో, ఫ్యామిలీ ఫైట్స్కి అన్నిటికీ దేనికి కూడా ఉండకపోదును. సో ల్యాగ్ అవుతూ వచ్చి ఇంకా ల్యాగ్ చేసుకోకూడదు అని మేము డిసైడ్ అయ్యాం. ఇంకా ల్యాగ్ చేస్తే ఇంకా తర్వాత ఏమవుతుంది అనేది కూడా మాకు తెలియదు కాబట్టి మేము ల్యాగ్ చేయకుండా ఇంకా లేదు వెడ్డింగ్ చేసుకోవాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. సో ఆగస్ట్లో మా అన్నయ్య ఉంటున్నప్పుడు మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. పెళ్లి ఫెబ్ అని మేము ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ. సో ఇది సడన్ అనేది కాదు, ఫెబ్లోనే వెడ్డింగ్ అనేది ఎప్పుడో అసలు 2024లో అనుకున్నాం, అది జరగలేదు. 2025 పక్క ఇంకా డిసైడ్ అయ్యాం. అప్పటికి 25th కూడా ఇటు అటు జరిగింది. 26లో చేసుకోమన్నారు. ఎంగేజ్మెంట్ ఆగస్ట్లో చేసి వెడ్డింగ్ ఏమో ఇంకా 26th ఫెబ్లో చేసుకోమన్నారు. అలా ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. సో చాలా మంది అనుకోవచ్చు సెటిల్డ్ కాకుండా ఎందుకు మీరు పెళ్లి చేసుకున్నారు, దేనికి మీకు అంత కంగారి అని. సెటిల్ మిడిల్ క్లాస్ అనేవాళ్ళు లైఫ్ లాంగ్ సెటిల్ అవుతూనే ఉంటారు గైస్. ఎవరు కూడా ఎలా అంటే అలా సెటిల్డ్ అయిపోలేరు, ఎవరికైనా టైం పడుతుంది. సో మేము కలిసి ఓన్లీ లవర్స్గా ఉండి సెటిల్డ్ అవ్వాలనుకోలేదు. మేము పెళ్లి చేసుకున్నా కూడా సెటిల్డ్ అవ్వాలి అనుకుంటే ఎలాగైనా సెటిల్డ్ అవుతాము. సో నాకైతే ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఇయర్స్ రిలేషన్షిప్స్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను తన్ని లవ్ చేస్తున్న స్టార్టింగ్లో చెప్పాను, లవ్ చేసుకున్నామా 1 year or 2 years లోపల వెడ్డింగ్ అనేది జరిగిపోవాలి, పెళ్ళి చేసుకోవాలి. అంతేగాని దీన్ని సాగ తీసుకొని సంవత్సరాలు మేము ఉన్నాం, సంవత్సరం ఉందాం. నాకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అస్సలు నచ్చవు. ఇప్పుడు ముందు ఏది ఎప్పుడు జరిగితే అది అప్పుడే మంచిది. అంతేగాని దేన్ని సాగ తీసుకోవడం నాకు నచ్చదు, నా పర్సనల్గా. నీకు తేజకి నచ్చదు. యాక్చువల్లీ అప్పుడు ఎప్పుడో ఒకటి ఎవరో క్వశ్చన్ అడిగితే ఎలా ఇష్టం అని చెప్తే తను కూడా సేమ్ సాగ తీసుకున్న రిలేషన్షిప్ మాకు నచ్చవు, మా ఇద్దరికైనా సరే అంతే. ఏదైనా లాంగ్ రిలేషన్షిప్స్ నాకైతే నచ్చవు. అప్పటికి మాది లాంగ్ రిలేషన్షిప్ అయ్యింది. ఎందుకంటే ఇంక మధ్యలో అలా జరిగాయి మాకు ఇష్యూస్. ఎరే ఇప్పుడు చేసుకుందాం అంటే ఇది ఈ ఇష్యూ ఆ ఇష్యూ ఇంకా కాకుండా మేమే
ఇంకా ల్యాగ్ చేసుకోకుండా ఈ వీడియోలు చేసుకుని బేగా ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా మాకు అందులో బ్యాడ్ కామెంట్స్ ఒకటి, మీరు మ్యారేజ్ చేసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు, పెళ్లి చేసేసుకుంటాం అన్నప్పుడు ఏంటి అంత కంగారు? పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే, పెళ్లి చేసుకున్న ముందు అలాగా అన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే అంటున్నారు. పెళ్లి ఏంటి అంత అర్జెంట్ ఏంటి, అంత సడన్ వెడ్డింగ్ ఏంటి అని ఆ టైంలో మాకు అందరూ అడిగారు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, ఇంకా లేట్ చేస్తారా? సో ఇంకా ఫైనల్లీ పెళ్లి అయితే చేసుకున్నాము. అండ్ ఎక్స్పెన్సెస్, వెడ్డింగ్ ఎవరు చేశారు? వెడ్డింగ్ ఎవరు చేశారంటే పెళ్లి ఎవరు చేశారు అనేదే కదా అడిగారు. అంటే మీరు కట్నం ఎంత ఇచ్చారు, పెళ్లి ఎవరు చేశారు అని చెప్పి. సో మేము ముందే చెప్పాము, డౌరీ అనేది నో, బిగ్ నో, ఓకేనా? సో ఇవ్వకూడదు, తీసుకోకండి. ఈ రెండు నా థింకింగ్లో అయితే. అండ్ తేజకైనా సరే అదే ఉండేది ముందు. తర్వాత ఓకే, యాక్చువల్లీ మొత్తం పెళ్లి వీలు చేసుకుంటారు, ఎంగేజ్మెంట్ మేము చేసాం కాబట్టి అనుకున్నాము. బట్ ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి తన వైపు నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇంకేది లేదు అంటే, సరే మేము ఇంత ఇస్తాం, నువ్వు ఇంత చెయ్యని చెప్పి మా డాడీ వాళ్ళు అన్నారు. ఇంకా అది కూడా అవ్వలేదు, ఎందుకంటే అంత కూడా అరేంజ్ చేయడం తేజ ఒక్కడికి అంటే అది పాసిబుల్ కాదు. సో అది తెలిసింది కూడా పెట్టేసుకునే అంత కూడా ఒక 2-3 years నుంచా 2.5 years నుంచా యూట్యూబ్ కూడా మేము చేయట్లేదు. మేము ఉంచుకొని మ్యారేజ్లో పెట్టడానికన్నా అట్లీస్ట్ ఇంత కొంతైనా హెల్ప్ అయ్యేదేమో, అయ్యేది. బట్ మేము తను వీడియోస్ చేయలేదు. సో ఓకే, నేను కూడా దగ్గర ఒక 1-2 daysలోనే చాలా అమౌంట్ నేను సెట్ చేసుకున్నాను. నేను చాలా మందిని అడిగాను కూడా, నేను నిజం చెప్పాలంటే. అంతా నేను నవ్వుకుంటారేమో కానీ అంత స్ట్రెస్ ఉన్నా సరే నేను స్ట్రెస్ తీసుకోలేదు. ఫస్ట్ నేనైతే చాలా స్ట్రెస్ తీసుకున్నాను. దీన్ని ఎలా అరేంజ్ చేస్తాడు, మా పేరెంట్స్ ఎలా చేస్తారు అరేంజ్మెంట్స్, అసలు ఎలా అవుతుంది అనేది నాకైతే చాలా స్ట్రెస్ ఉండేది. మరి అమ్మాయిగా నాకు ఉందో లేకపోతే నాకే ఉందో నాకు తెలీదు. బట్ నేనైతే చాలా స్ట్రెస్ తీసుకున్నా. మా మమ్మీ డాడీ ఒకటే అన్నారు, నువ్వు ఏది స్ట్రెస్ తీసుకోక, తేజ వైపు నుంచి తీసుకోక, మా వైపు నుంచి తీసుకోక, పెళ్ళి హ్యాపీగా ఉండు, ఫుల్గా ఎంజాయ్ చేయి. నీకు ఎలా కావాలి, ఏం కావాలి, ఏ డెకరేషన్ కావాలి, నీకు ఫుడ్ ఐటమ్స్ మొత్తం పెళ్ళి మెన్యూ అన్నీ కూడా నా చాయిస్ మీదే చేశారు మా పేరెంట్స్. అండ్ పసుపు ముహూర్తం నుంచి తీసుకొని దాంతో పెళ్లి కూతురు ఈవెంట్ కానీ అవ్వండి, సంగీత్, మెహందీ, హల్దీ, ఇవన్నీ కూడా మా మమ్మీ డాడీనే అన్ని. వీళ్ళకే పెళ్ళికి నాకే నార్మల్గా ఇవన్నీ కలిపి మ్యారేజ్కి ఇంటి దగ్గర అన్ని కలిపి దగ్గర 4.5 to 5 lakhs అయిపోయింది. అదే నేను ఎలా తేవాలో నాకు తెలియక నాకు బుర్రపంచలేదు. అందులో వీళ్ళకి దగ్గర ఒక 10 దగ్గర అయిపోయింది, 10-9 దగ్గర అయిపోయింది. చేతిలో డబ్బులు లేక ఆ బాధ ఎలా చెప్పుకోవాలో కూడా మాకు తెలియదు. ఫస్ట్ నాకైతే తెలియదు, అందుకే చెప్పుకోలేకపోతున్నాను. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఏ విషయంలో అన్నా సరే, ఏ చిన్న విషయం అని పెద్ద విషయం అని అంత ఫాస్ట్గా నేను స్ట్రెస్ తీసుకోను, అంత బాధపడిన ఫస్ట్ నాకు. ఎందుకంటే నాకు నా వైపు నుంచి అయితే నాకు ఫైనాన్షియల్గా అండ్ ఫ్యామిలీ ఎమోషనల్గా కూడా నాకు సపోర్ట్ ఉండదు కాబట్టి నేను తేజ వైపు నుంచి కొంచెం స్ట్రెస్ తీసుకున్నానేమో, అమ్మ తను ఎలా చేస్తాడనేది. నార్మల్గా అయితే నాకు అంత స్ట్రెస్ ఉండేది కాదు. ఓన్లీ అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి చేసుకుని ఉంటే, తిని కూడా పీస్ఫుల్ ఉంటే నేను పీస్ఫుల్గా ఓకే మా పేరెంట్స్ చూసుకుంటారులే అనే థాట్లో ఉండేది. బట్ తిని తీసుకున్నాడు కాబట్టి తిని ఒక్కడే అరేంజ్ చేయడం ఎలా అనేది నాకైతే చాలా స్ట్రెస్ ఉండేది నా వెడ్డింగ్ అంతానే. చాలా నాకే ఉండేది, నేను కొంచెం లైట్ తీసుకుంటాడు, బట్ ఎలాగోలాగా అరేంజ్ చేసుకుంటాడు కష్టపడి. సో నేను ఏదన్నా సరే పెద్ద అమౌంట్ అన్నా చిన్న అమౌంట్ అన్నా ఆ టైంకి నైట్ అరేంజ్ చేసేస్తాను. అదే కాకుండా తీసుకోను, ఈవెంట్స్ అయినా సరే తేజ దాంట్లోని సంగీత్కి ఎందుకు రాలేదని అడిగారు. సో పెళ్లి కొడుకు నెక్స్ట్ డే ఉండేది తనకి, నెక్స్ట్ డే పెళ్లి కొడుకు తర్వాత తింది అంజంగరం కొనాలి. అది కొనడానికి వీళ్ళ డాడీతో గొడవ, వాళ్ళ డాడీ ఉండమని వాళ్ళ డాడీ తిని గొడవాడి నేను వెళ్ళిపోయాను. వెంటనే వీళ్ళకి సంథింగ్ ఏదో ఇచ్చేసి ఇవ్వడానికి వచ్చానా, నార్మల్గా వచ్చాను చూడడానికి ఎలా చేస్తున్నారని చూడడానికి నార్మల్గా వచ్చి చూసాను. వీళ్ళ డాడీ ఉండకూడదు అనుకున్న కింద వీళ్ళ డాడీ కట్టకు వస్తారు. అదే టైంకి తిట్టారు కూడా. నేను ఇంకా అప్పుడు వెంటనే హల్దీకి రాలేదు, వీళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేసాము, హల్దీకి రాలేదు, లేట్ అయ్యింది కదా, పిల్లలా ఉన్నారని చెప్పి. మా ఇంట్లో ఎవరున్నారు, మా అక్క, మా బావ, మా పిన్ని, మా బాబాయ్, అంతే.
సో అందుకు సంగీత్కి కూడా చెప్పాం, సంగీత్ తేజ అయినా రాలేదు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఏమొస్తారు, ఆబ్వియస్లీ ఇంకా రాలేదు. నేనైతే చాలా చాలా డిసప్పాయింట్. నేను స్టార్టింగ్ కొన్ని అవర్స్ వరకు నా ఫేసెస్ లో గ్లో అంటే ఒక వెలుగు లేదు నా మొహంలో, ఎందుకంటే తేజ లేడు కాబట్టి. డాన్స్ మాత్రం చాలా గట్టిగా వేసింది. మీరు తర్వాత ఇంకా ఓకే ఇంకా తను నువ్వు లేవన్నప్పుడు నేను ఇంకేం చేస్తాను. నేను ఫస్ట్ థింగ్ ఏమనుకున్నా అంటే అక్కడ అంత కష్టపడి మమ్మీ డాడీ అరేంజ్ చేసేదాన్ని, సో నేను మొహాన్ని డల్ గా పెట్టుకుంటే వాళ్ళ కష్టం అంతా అక్కడ వృధా అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను అంతా పక్కన పెట్టి ఫుల్ గా ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ ని. అర్థమైందా? నాకంటే మన నెక్స్ట్ డే నాకు పెళ్లి కొడుకుని చెయ్యాలి, అందువల్ల నాకు ఆ టైంకి అవి కూడా తనే అరేంజ్ చేసుకోవాలి, తనే మొత్తం అన్ని అరేంజ్ తిరగాలి, ప్రతిదీ తిరిగి అన్ని నెక్స్ట్ డే కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కోవాలి. దీని ఆ నెక్స్ట్ డే ఆ రేపు పెళ్లి కూడా కనుక ఉదయాన్నే 5 గంటలు లేచి స్టీల్ ప్లాంట్ నుంచి ఆనందపురం వెళ్ళి పువ్వులు తెచ్చుకున్నాను నేను డెకరేషన్ అనుకుంటూ. నేను ప్రతిరోజు ప్రతి మినిట్ కూడా నా పని నేనే చేసుకున్నాను. మ్యారేజ్లో అంతా నాకు సపోర్ట్ లేకుండా నాది నేనే చేసుకొని, నాకు నేనే తిరిగి, నాకు నేనే సెట్ చేసుకొని అన్నీ చేసుకున్నాను. ఆ టైంలో కూడా నేను ఒక ఫ్రెండ్ కూడా నేను పెళ్ళలేదు. తేజకి ఫ్రెండ్స్ కూడా రాలేదు ఆ సిచ్యువేషన్స్లో. సో అది నేనైతే దేనికి రాలేదు అంటే నార్మల్గా బయటికి పంపించలేదు కూడా, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు పడలేదు, ఎందుకంటే మా డాడీ ఆల్రౌండర్. అస్సలు ఏ చిన్న పని అయినా మ్యాక్సిమం మిస్ అవ్వకుండా ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకొని చూసేసుకుంటారు. ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ మా డాడీ చాలా ముందు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు అనమాట. సో వీటన్నిటికీ ఆయన చిన్నప్పటి నుంచి కూడా మాది ఏ ఫంక్షన్ అయినా, మా బర్త్డే అయినా, ఏదైనా మా మమ్మీ డాడీకి, మా మమ్మీ ఇంట్లో చూసుకుంటే మా డాడీ బయట చూసుకుంటారు పక్క. సో ఇంకా మాకు ఇంకా నాకు ఎప్పుడు కూడా ఇందులో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇది చేశారా లేదా అని అంత నేను ఏ ఒక్క ఫంక్షన్ కూడా నేను చేసుకోలేను. ఫస్ట్ నాకు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి మేమైతే చెప్పాము మేము చేస్తున్నాం కాబట్టి, యాక్చువల్లీ ఒక్కరు చేసినా చాలు, మీరు వస్తే చాలు కలిసి చేసుకుందామని. ఓన్లీ హల్దీకి ఒకటే అయ్యింది తేజకి రావడానికి. సంగీత్ కిందకి రాలేదంటే మరి అందుకే నెక్స్ట్ డే ఇంకా 1 hour వచ్చినా బాగుండు కానీ రాలేదు. సో ఇంకా మెహందీ అయితే యాక్చువల్లీ నాకు వెడ్డింగ్ ముందే పెట్టారు, అండ్ చాలా మంది పసుపు తాడు కోసం అడిగారు ముందుగా ఎందుకు వేసారు, ఎడిది పెళ్లి అవ్వకుండా తాడు కట్టేశారని. పెళ్లి అవ్వకుండా తాడు కట్టలేదు వీళ్ళు. మా దాంట్లో మాకు అలా కడతా అంటే నాకు తెలియదు, మా పిన్ని చెప్పింది. నీకు తెలియదు కూడానా? ఇంటి దగ్గర కడుతున్నప్పుడు చూడలేదు నువ్వు? నాకు తెలియదు అసలు, మాకు తెలీదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు నన్ను పెళ్లి కొడుకుని చేసిన రోజు కదా వచ్చి నెక్స్ట్ డే నీకు పెళ్లి కొడుకు చేసిన నెక్స్ట్ డే నాకు పెళ్లి కూతురు రోజే ప్రధానం కూడా జరిగింది. సో ఓకే ఇదంతా పక్కన పెడితే పెళ్లి ఖర్చులు అన్నీ కూడా మా మమ్మీ వాళ్ళే చూసుకున్నారు, రూపే ప్రతిదీ కూడా. తేజ వాళ్ళు ఒకటే చూసుకున్నారు, డెకరేషన్ అదే పెద్ద బడ్జెట్, అదే ఒకటే పెద్ద బడ్జెట్ ప్రియా, అదే 3.5 ప్రియా. పెళ్లిలోని వీళ్ళు డెకరేషన్ ఒకటి చూసుకున్నారు, మిగతావి ఒక్కొక్కటితో తీసుకుని అన్ని మా పేరెంట్స్ చూసుకున్నారు. అదొకటే మరి యాక్చువల్లీ పెళ్లి మొత్తం కూడా వీళ్ళే చూసుకోవాలి రూల్ గా. మరి అలా మాట్లాడు, నువ్వు నీది ఒక్కటే ఎక్కువ మరి మేము చేసింది అంత తక్కువ అన్నట్టు మాట్లాడు. నేను అలా మాట్లాడానా? నువ్వు అలానే మాట్లాడు ఇప్పుడు. ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అన్ని మా మమ్మీ వాళ్ళు చూసుకున్నారు. పంతులు ఖర్చులు మాత్రం హాఫ్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు హాఫ్ మేము హాఫ్ అంతే. సో కట్నం ఎంత ఇచ్చారు అడిగారు కాబట్టి పెళ్లి వాళ్ళు చేయాలి, కట్నం మేము ఇవ్వాలి. సో పెళ్లి వాళ్ళు మొత్తం చేయలేదు కాబట్టి మా మమ్మీ వాళ్ళు కట్నం మనీతోనే, అంటే డౌరీ మనీ ఇవ్వలేదు. యాక్చువల్లీ నార్మల్ గా పెళ్లి మొత్తం వాళ్ళు చేసిన దాంతో మ్యారేజ్ చేస్తారన్నమాట అది. సో దాంతో వెడ్డింగ్ అనేది చేశారు. డౌరీ వాళ్ళు వెడ్డింగ్ చేసినా డౌరీ అయితే ఇవ్వకపోతున్నాను, జస్ట్ నా కోసం తేజ కోసం అంటూ ఏదో ఒకటి ఇచ్చేవారు అంతే. బట్ డౌరీ అయితే వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వమని చెప్పేసాము. అండ్ వీళ్ళ అక్క అమౌంట్ అనేది వీళ్ళ అక్క అంటే ఆడపడుచు కట్నం అంటారు, అది మాత్రం ఇచ్చారనమాట. సో దానికి కొన్ని ఇష్యూస్ అయ్యాయి. బట్ ఓకే, ఇంకా పెళ్ళి అంటే ఇష్యూస్ అవుతాయి, నార్మల్గానే అవుతాయి. అలాంటిది లవ్ మ్యారేజ్లో ఇంకా కామన్ కాదో తెలియదు కానీ మాకైతే అయ్యాయి గాయ్స్ అంతే. ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్ లో చెప్పండి. అండ్ నా నేమ్ ఎందుకు చేంజ్ చేశారు, ఎంగేజ్మెంట్కి ఎంత అయ్యింది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. అసలు ఈ అరేంజ్మెంట్స్ కాకుండా కూడా మధ్యలో చాలా ఇష్యూస్ అనేవి జరిగాయి మా వెడ్డింగ్ లో. కామన్ గా జరగవు, జరిగాయి.
తర్వాత చెప్తాం, నేనైతే చెప్తాను ప్రతిదీ కూడా. సో ఈ సరే, వీడియో మేమైతే ఇంకా vlogs చాలా అన్ని మంది లేదు. లవ్ మ్యారేజ్ కోసం అడిగారు. మేమైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని ఫేస్ చేశానో, నాకు తేజతో కూడా వెడ్డింగ్ అంతా కూడా నాదంతా మూడ్ ఆఫే. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను పర్సనల్గా చాలా హర్ట్ అయ్యింది. పువ్వులు వెడ్డింగ్లో ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ తలకని చెప్పు, అది మరి పువ్వులు వెడ్డింగ్ లో అంటే మరి ఆబ్వియస్లీ తెలుసు, అందరూ అదే అడిగారు. అంటే మన ఏదో వెడ్డింగ్ round వీడియో గా పెట్టిన ఉంటది తర్వాత కదా. పూల జడ అంటే అంత టెన్షన్ లోనే అంటే ఫస్ట్ లో నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు అనుకోండి, అందువల్లే నాకు కొనలేకపోయాను. మేమే పెట్టాలి అది. వీలే పెట్టాలి. యాక్చువల్లీ నిజంగా తేజకి చెప్తే తేజ అయితే చూసుకునేవాడు, కానీ తేజకి చెప్పలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ అన్ని తేజ అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు కాబట్టి నాకు తెలియదు దీనికి తెలియాల్సింది, కానీ దీనికి చెప్పలేదని ఆ సిచ్యువేషన్ లో. ఐ మీన్ వాళ్ళన్నారు మేమే తీసుకోవాలి, మా వైపు నుంచి వస్తుంది అన్నారు. సో మా మమ్మీ వాళ్ళు కూడా ఓకే, వాళ్ళు ఎలాగో తెస్తారు కదా అని చెప్పి వీళ్ళు పెద్దగా అనుకోలేదు. ఎవరు బట్ కూడా పెద్ద పట్టించుకోలేదు ఆ టైంకి. అంటే అప్పటికి మేము మార్నింగ్ తీసుకున్న ఫ్లవర్స్ ఉండేవి, కానీ నైట్ కి మేము బయట అంటే లైక్ జస్ట్ ఓపెన్ గా వదిలేసిన వల్ల అవి మొత్తం పాడైపోయింది అనమాట. సో నాకు పెళ్లికి పువ్వులు లేవు. నేను అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్. అస్సలు నేనైతే ఏడ్చేసాను కూడా తెలుసా, పువ్వులు లేవని. బట్ ఓకే, పువ్వులు లేదు, నాకు నా మేకప్ నచ్చలేదు. కానీ మా పేరెంట్స్, మా మమ్మీ వాళ్ళందరూ ఒకటే చెప్పారు, నా మేకప్ నాకు నచ్చలేదు. నేను రిసెప్షన్లో ఎంత నేను నా ప్రతి ఈవెంట్లో నేను చాలా నచ్చాను. నాకు నా వెడ్డింగ్ వీడియోలో, నేను వెడ్డింగ్కి ఎన్ని ఎక్స్పెక్ట్ చేశానో అన్నీ జరిగాయి. మా మమ్మీ డాడీ ప్రతిదీ, నేను అనుకుంది ప్రతిదీ చేశారు. డెకరేషన్ కూడా తేజ వాళ్ళు చేశారు, కానీ ఆ డెకరేషన్ కూడా ఇలా ఉండాలి, నాకు ఇలానే కావాలి అనుకున్నది నా డిసిజనే. బాగుందిగా, అదే అన్నీ జరిగాయి. అనుకున్నవి ప్రతిదీ కూడా నాకు నచ్చినట్టే చేశారు. ప్రతి చిన్న నుంచి పెద్ద వరకుని. ఫుడ్ మెన్యూ కూడా నాకు నచ్చినవే. ఇన్ని ఐటమ్సే కావాలి డాడీ అంటే ఇన్ని ఐటమ్సే పెట్టించారు. అలాంటిది నా మేకోవర్ నాకు నచ్చలేదు, అండ్ అలానే పూలు జడలేదు. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యి అక్కడ ఏడ్చాను. మా మమ్మీ వాళ్ళు పెద్ద గొడవ పెట్టారు, తేజతో పెద్ద ఫైట్ అయింది అక్కడ ఆ సిచ్యువేషన్లోనే. పూలు జడ లేకపోతే ఇప్పుడు ఎవరైనా సరే ఆ టైంకి అరే ఇంత చేసి పూలు జడలేదా అన్న ఫీల్ వచ్చింది. ఇంక మాకు ఏం చేస్తాం, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి కాబట్టి ఇంక అక్కడ ఏం చేయలేకపోయాము. సో మా మండపమే మొత్తం పచ్చిపూల డెకరేషనే. ఆ పూలే ఇంకా పెట్టారు. ఇంకా ఏదో అలా ఇంకా కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టేశారు, కొన్ని ఆ ఫ్లవర్స్ పెట్టారు. జడక ఇదేంటి అసలు, మండపానికి అయితే కాదు, మండపానికి ఒకటి కూడా లేదు ప్లాస్టిక్. నేను నా జడ కన్నా ఓకేనా. సో అది ఇంకా అలా జరిగిపోయింది గైస్. ఇంకా చాలా జరిగాయి అన్నీ వెడ్డింగ్లోని. మీకు ఎంతో కొంత మా వీడియోలో యూస్ఫుల్ అనిపించి ఉంటుంది, ఎందుకంటే చాలా మంది అడిగిన దానికి మేము ఆన్సర్ చేసే ఉంటాము. ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగండి, నేను ప్రతి దానికి కూడా ఆన్సర్ చేస్తాను. సో మా ఫ్యామిలీస్కి నచ్చలేదని అయితే కాదు, వెడ్డింగ్ అందరికీ ఇష్టమే, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల అలా అప్స్ అండ్ డౌన్స్ అయితే అయ్యాయి అంతే. లవ్ మ్యారేజ్లో ఇవన్నీ జరుగుతాయి. మా దాంట్లో నాకు చాలా ఎక్కువ జరిగినట్టు అనిపించింది, ఎందుకంటే తేజ సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోయాడు సింగిల్గా. అయితే నేను మా పేరెంట్స్కి ఎంత మంచిగా, మా ఫ్యామిలీస్ నేను ఎంత బాగా హ్యాండిల్ చేశానో నువ్వు అట్లా చేయలే. చెప్పు. సో అది ఇంకేమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి, మేము అది కూడా వీడియోస్ చేస్తాము. అండ్ డైలీ వ్లాగింగ్ కూడా చేస్తాము. త్వరలో ఇంకా మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము. సో మాకు మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ సపోర్ట్, ముందు మమ్మల్ని ఎంత బాగా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అంతే బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్.